మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఉదయం నుంచే షేక్పేటలోని ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. హరిరామ్ ఇంటితో పాటు 14 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఆయన భార్య అనిత ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తుంది. 2 రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో హరిరామ్పై పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏసీబీ సోదాలు చేస్తుంది. మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు క్లియరెన్స్లు లేవు అని ఎన్డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సమర్పించలేదు అంటూ పేర్కొంది. మేడిగడ్డపై సిడిఓ ఇచ్చిన పలు డ్రాయింగ్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు మోడల్ స్టడీస్ చేయలేదు అనేది ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది.